హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు Eduscope. ఈ వీడియోలో మనం క్లాస్ 8 ఫిజిక్స్లోని ఫోర్స్ లెసన్లో టైప్స్ ఆఫ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్ us బిగిన్. టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. బేసికలీ ఫోర్సెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. 1. కాంటాక్ట్ ఫోర్సెస్. 2. ఫోర్సెస్ at a distance. First the contact forces, రెండవది forces at a distance. First let us see what is a contact force. Force which results when there is a direct physical contact between two interacting objects is known as contact force. దీని అర్థం ఏంటి? ఏ రెండు ఆబ్జెక్ట్స్ అయితే ఇంటరాక్ట్ అవుతున్నాయో ఈ రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే అప్లై అయ్యే ఫోర్స్ని కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాము. ఉదాహరణకి మనం ఒక డోర్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మనం చేత్తో డోర్ హ్యాండిల్ని పుల్ చేస్తాము. సో పుల్ అనే ఫోర్స్ని అప్లై చేసి డోర్ని ఓపెన్ చేస్తాము. ఇలా చేయాలంటే మన చెయ్యి, డోర్ హ్యాండిల్ ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఇవి రెండు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవి రెండు కాంటాక్ట్లోకి రావాలి. కాంటాక్ట్లోకి రాకుండా మనం డోర్ని ఓపెన్ చేయలేము. మన చెయ్యి డోర్ హ్యాండిల్ని పట్టుకోవాలి. ఇవి రెండు ఇలా కాంటాక్ట్ అయినప్పుడు మనం మన చేతితో ఫోర్స్ని అప్లై చేసి డోర్ని పుల్ చేస్తున్నాము. సో హియర్ బోత్ అవర్ హ్యాండ్ అండ్ డోర్ హ్యాండిల్ ఆర్ ఇంటరాక్టింగ్. దీన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. సో వాట్ ఈజ్ ఎ కాంటాక్ట్ ఫోర్స్? ఫోర్స్ విచ్ రిజల్ట్స్ వెన్ దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ between the two interacting objects is known as contact force. Now, let us see some examples of contact force. Rolling a chapati. చపాతీ చేసేటప్పుడు చపాతీ కర్ర రోలింగ్ పిన్తో మనం ఆ చపాతీ లేదా రోటీ మీద ఇలాగా రోల్ చేస్తూ ఉంటాము. సో ఇలా రోల్ చేయడం వల్ల ఆ రోలింగ్ పిన్కి చపాతీకి ఈ రెండు ఆబ్జెక్ట్స్ కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే మన చెయ్యి ఇంకా రోలింగ్ పిన్ ఇవి రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నాయి. తర్వాత బాక్సింగ్ చేసేటప్పుడు ఆ బాక్సింగ్ హ్యాండ్తో పంచ్ ఇచ్చేటప్పుడు అది మరొక ఆబ్జెక్ట్కి తగులుతుంది. సో ఇలా కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత యూజింగ్ కంప్యూటర్ మౌస్ని మనం చేత్తో పట్టుకుని దాన్ని అటు ఇటు జరుపుతూ బటన్ను క్లిక్ చేస్తూ ఉంటాము. సో ఇలా క్లిక్ చేసేటప్పుడు మన హ్యాండ్ అండ్ ఇంకా ఫింగర్ ఆ మౌస్తో కాంటాక్ట్లో ఉంటాయి. తర్వాతది టైపింగ్ చేసేటప్పుడు కూడా మనం ఫింగర్స్ బటన్స్ని పుష్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ ఫింగర్స్ అనేవి బటన్కి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత ఆపరేటింగ్ టీవీ రిమోట్. ఇక్కడ కూడా మనం ఫింగర్స్తో టీవీ రిమోట్ బటన్స్ని పుష్ చేస్తూ ఉంటాము. సో మన ఫింగర్స్ అనేవి ఆ బటన్స్కి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. తర్వాత పాటరీ, కుండలు మొదలైనవి తయారు చేయటం. దీంట్లో కూడా మన చేతులతో ఆ క్లేని తాకుతూ ఉంటాం, టచ్ చేస్తూ ఉంటాం. సో ఇలా కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫోర్స్ అప్లై అయ్యి అది ఒక షేప్ని తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. సో లైక్ దిస్ యూ కెన్ రైట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ contact forces. Now let us see what are the different types of contact force. ఈ కాంటాక్ట్ ఫోర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. Here we see 4 different types of contact forces. Muscular force, frictional force, normal force, tension. ఇక్కడ మనం 4 కాంటాక్ట్ ఫోర్స్లను చూడొచ్చు. 1 మస్క్యులర్ ఫోర్స్, 2 ఫ్రిక్షనల్ ఫోర్స్, 3 నార్మల్ ఫోర్స్, 4 టెన్షన్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. సో హియర్ వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్సెస్. నౌ వీ విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్. కాంటాక్ట్ ఫోర్స్లో డిఫరెంట్ టైప్స్ చూసాం. ఇప్పుడు ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే ఏంటో, అందులో టైప్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫోర్స్లో సెకండ్ టైప్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ లేదా ఫోర్స్ అట్ ఎ డిస్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం.
అంటే దూరం నుంచి పనిచేసే ఫోర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫోర్స్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్. దిస్ ఈజ్ ద ఫోర్స్ కమ్స్ ఇన్ టు ప్లే ఈవెన్ ద బాడీస్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్. ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యే రెండు బాడీస్ కూడా కాంటాక్ట్లోకి రాకుండానే ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నౌ లెట్ us see some examples of force acting at a distance. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఈ మ్యాగ్నెట్ని ఒక నీడిల్ లేదా పిన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మ్యాగ్నెట్ని పిన్కి మనం టచ్ చేయకుండానే పిన్ అనేది మ్యాగ్నెట్ చేత పుల్ చేయబడుతుంది. సో ఈ పిన్ అనేది మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది. సో ఇన్ దిస్ కేస్ మనం ఇంటరాక్ట్ అయ్యే రెండు ఆబ్జెక్ట్స్ని కాంటాక్ట్ చేయకుండానే ఫోర్స్ అనేది వర్క్ అవుతుంది. నౌ లెట్ us see some examples of forces acting at a distance. డిస్టెన్స్ నుంచే పనిచేసే ఫోర్సెస్కి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ నెయిల్స్ ఆర్ పిన్స్, ఇది ఫోర్స్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్. అలాగే మ్యాగ్నెటిక్ కంపాస్, ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉండే నీడిల్ ఆటోమేటిక్గా ఎర్త్ యొక్క నార్త్ ఇంకా సౌత్ పోల్ వైపు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఫోర్స్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్. తర్వాత పేపర్స్ స్టిక్కింగ్ టు అ బెలూన్. సో ఒక బెలూన్ని బాగా రబ్ చేసి మనం పేపర్ బిట్స్ దగ్గర ఉంచితే ఈ పేపర్ బిట్స్ అన్నీ కూడా బెలూన్కి అటాచ్ అవుతాయి. ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల జరుగుతుంది. సో ఇది కూడా బెలూన్ని మనం పేపర్ బిట్స్కి దగ్గరగా తీసుకొచ్చాం, అంతేగాని దానికి అటాచ్ చేయలేదు. కానీ పేపర్ బిట్స్ అనేవి ఆటోమేటిక్గా పుల్ చేయబడినాయి. సో కాంటాక్ట్లోకి రాకుండానే ఈ ఫోర్స్ వర్క్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్. తర్వాత హెయిర్ స్టిక్కింగ్ టు బెలూన్. బాగా రబ్ చేసిన బెలూన్ని హెయిర్ దగ్గర పెడితే హెయిర్ అనేది స్టాండ్ అయ్యి బెలూన్కి స్టిక్ అవుతుంది. సో ద బెలూన్ ఈజ్ ఎగ్జర్టింగ్ ద ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. తర్వాత ఫ్రూట్ ఫాలింగ్ ఫ్రమ్ అ ట్రీ. ఒక చెట్టు నుంచి పండు కింద పడిపోవడం, లేదా మన చేతిలో నుంచి ఏదైనా కప్ జారి కింద పడిపోవడం. ఇలా ఎందుకు పడిపోతుంది? ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల. సో ఇది కూడా ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే వర్క్ అవుతున్న ఫోర్స్, కాబట్టి ఫోర్స్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్. సో ఇవి ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్. సో ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? 1 మ్యాగ్నెటిక్ ఫోర్స్, 2 ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, 3 గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ వీడియోలో మనం క్లాస్ 8 ఫోర్స్ లెసన్లోని కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం ఫోర్సెస్ యొక్క రకాలు చూసాం, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్సెస్ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, కాంటాక్ట్ ఫోర్సెస్ అలాగే ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్. కాంటాక్ట్ ఫోర్సెస్ 4 టైప్స్ ఉంటాయి. మస్క్యులర్ ఫోర్స్, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, నార్మల్ ఫోర్స్, ఇంకా టెన్షన్. ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్ చూస్తే మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫస్ట్ మనం కాంటాక్ట్ ఫోర్సెస్ చూద్దాం. కాంటాక్ట్ ఫోర్సెస్లో ఫస్ట్ది మస్క్యులర్ ఫోర్స్. మన మజిల్స్తో ఎగ్జర్ట్ చేసే ఫోర్స్నే మస్క్యులర్ ఫోర్స్ అని అంటాం. మజిల్స్ అనేవి ఎవరికి ఉంటాయి? యానిమల్స్కి, హ్యూమన్స్కి ఉంటాయి. సో మస్క్యులర్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ బై హ్యూమన్స్ అండ్ యానిమల్స్. మనం ఎందుకు ఈ మస్క్యులర్ ఫోర్స్ని యూజ్ చేస్తున్నాము? మన డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సీ హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. బ్రషింగ్. మనం బ్రష్ చేయాలంటే మన చేతిలో ఉన్న మజిల్స్ ద్వారా మనం ఆ మస్క్యులర్ ఫోర్స్ని యూజ్ చేసి బ్రష్ చేస్తాం. ఇంకా సైక్లింగ్. సైకిల్ తొక్కేటప్పుడు కూడా లెగ్స్లో ఉండే మజిల్స్ ద్వారా మస్క్యులర్ ఫోర్స్ని మనం ఎగ్జర్ట్ చేసి ఫోర్స్ని సైకిల్ పెడల్స్ మీద అప్లై చేసి మనం సైక్లింగ్ చేస్తాం. సో అలాగే యానిమల్స్ కూడా. ఒక బుల్లక్ కార్ట్ ఉందనుకోండి, దాన్ని బుల్స్ అనేవి పుల్ చేస్తాయి. సో వాటి మస్క్యులర్ ఫోర్స్ యూజ్ చేసి పుల్ చేస్తాయి. సో ఇలా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో మనం మస్క్యులర్ ఫోర్స్ని యూజ్ చేస్తాము. లెట్ us see some examples. వాకింగ్ చేసేటప్పుడు మన లెగ్స్లో ఉండే మజిల్స్ హెల్ప్తో మనం మస్క్యులర్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తున్నాము, రోడ్డు మీద అప్లై చేస్తాం. ఆ ఫోర్స్ని అప్లై చేసి మనం వాక్ చేస్తాం. అలాగే బాక్సింగ్లో హ్యాండ్స్తో మస్క్యులర్ ఫోర్స్ని అప్లై చేస్తాము.
స్మైలింగ్, నవ్వేటప్పుడు కూడా మన ఫేస్లో ఉండే డిఫరెంట్ మజిల్స్ అనేవి ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తే కానీ మనం స్మైల్ చేయలేము. అలాగే డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ వెల్, ఒక నూతిలో ఉండే వాటర్ని మనం తోడాలి అంటే మనం అక్కడ మస్కులర్ ఫోర్స్ని యూస్ చేయాలి. అలాగే కటింగ్ వుడ్ని కట్ చేయడానికి కూడా మనం మస్కులర్ ఫోర్స్ని యూస్ చేస్తాము. ఇంకా డ్రైవింగ్ ఏ కార్ అంటే కార్లో ఇంజిన్ ఉంటుంది కదా, అది కార్ని ముందుకు నడుపుతుంది కదా అని మనం అనుకుంటాం. అయితే ఇంజిన్ కార్ని ముందుకు నడిపినా ఆ కార్ని కంట్రోల్ చేయడానికి మనం మస్కులర్ ఫోర్స్ని యూస్ చేస్తాము. అంటే స్టీరింగ్స్, గేర్, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఇవన్నీ మనం మస్కులర్ ఫోర్స్తో కంట్రోల్ చేస్తాం. తర్వాత మన బాడీలో బయట ఉండే పార్ట్సే కాకుండా మన బాడీలోని ఇంటర్నల్ పార్ట్స్ కూడా మస్కులర్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేసి డిఫరెంట్ వర్క్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ బ్లడ్ని బాడీ అంతా పంప్ చేయాలి. సో హార్ట్లో ఉండే మజిల్స్ ఈ మస్కులర్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయడం ద్వారా బ్లడ్ని బాడీ అంతా పంప్ చేస్తాయి. అలాగే మన లంగ్స్, మనం ఎయిర్ని ఇన్హేల్ ఇంకా ఎక్స్హేల్ చేస్తాం. ఇలా చేయాలంటే మన లంగ్స్ ఎక్స్పాండ్ ఇంకా కాంట్రాక్ట్ అవ్వాలి కదా. సో దీనికి కూడా మన లంగ్స్ కింద ఉండే డయాఫ్రమ్ అనే ఒక మస్కులర్ షీట్ అనేది ఈ మస్కులర్ ఫోర్స్ని అప్లై చేయడం ద్వారా లంగ్స్ కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది. సో దీస్ ఆర్ ద డే టు డే ఎగ్జాంపుల్స్ వేర్ మస్కులర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. సో లెట్ us learn about muscles. Muscular force is exerted by muscles. But do you know how our muscles work? మన మజిల్స్ ఎలా పనిచేస్తాయి? మన మజిల్స్ జతలుగా పనిచేస్తాయి. అంటే మన మజిల్స్ జతలుగా వర్క్ చేస్తాయి. సో బాడీలో ఏదైనా ఒక మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఒక మజిల్ కాంట్రాక్ట్ అయితే ఇంకో మజిల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలా అయినప్పుడు మాత్రమే అక్కడ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. లెట్ us లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, మన హ్యాండ్లో ఉండే మజిల్స్ ఇక్కడ మనకి కనబడుతున్నాయి. దిస్ ఈజ్ ద బైసెప్ మజిల్ అండ్ దిస్ ఈజ్ ద ట్రైసెప్ మజిల్. సో మన హ్యాండ్ని ఫోల్డ్ చేయాలి అంటే ఈ బైసెప్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వాలి, ఈ ట్రైసెప్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి. సో మజిల్స్ మస్క్యులర్ ఫోర్స్ని యూస్ చేయాలి అంటే మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవ్వాలి. సో ఇది మస్క్యులర్ ఫోర్స్. నౌ లెట్ us see the second one, frictional force. So let us try to understand this frictional force with an example. మనం ఒక బాల్ని గ్రౌండ్ మీద పెట్టి కిక్ చేసామనుకోండి, ఆ బాల్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. డూ యు నో వై ద బాల్ స్టాప్స్? ఎందుకు ఆగిపోతుంది ఆ బాల్? దట్ ఈస్ డ్యూ టు ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ ది గ్రౌండ్. గ్రౌండ్ మీద ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్, బాల్ అనేది గ్రౌండ్ మీద రోల్ అవుతున్నప్పుడు గ్రౌండ్ బాల్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల బాల్ అనేది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఒకవేళ గ్రౌండ్ మీద ఫ్రిక్షనల్ ఫోర్సే లేదనుకోండి, మనం ఒక బాల్ని కిక్ చేస్తే ఆ బాల్ అలా వెళుతూనే ఉంటుంది. సో నౌ లెట్ us see the definition of friction. Friction is the resistance to the movement of a body over the surface of another body. సో ఏవైనా రెండు మూవింగ్ బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఒక బాడీ మరొక బాడీ మీద చూపించే రెసిస్టెన్స్ని మనం ఫ్రిక్షన్ అని అంటాం. అయితే ఈ ఫ్రిక్షన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అంటే యూజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నౌ లెట్ us see some advantages of friction. ఫ్రిక్షన్ వల్ల మనకు కలిగే లాభాలు లేదా బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. 1. అప్లయింగ్ కార్ బ్రేక్స్. ఫ్రిక్షన్ లేకపోతే మనం కార్కి బ్రేక్స్ అప్లై చేయడం కుదరదు. నాట్ ఓన్లీ కార్, ఇఫ్ ఇట్ ఈస్ అ బైక్ ఆర్ ఎ బైసికల్. సో మనం బ్రేక్స్ అప్లై చేయాలంటే ఫ్రిక్షన్ అనేది ఉండాలి. అండ్ సెకండ్ వన్, రైటింగ్ ఆన్ బోర్డ్ విత్ చాక్. చాక్తో మనం బోర్డు మీద రాయాలి అంటే చాక్ పీస్కి అలాగే బోర్డుకి మధ్యలో ఫ్రిక్షన్ ఉండాలి. అంటే చాక్ పీస్తో మనం బోర్డు మీద రాయాలంటే బోర్డు కొంతవరకు రఫ్గా ఉండాలి, అప్పుడే ఫ్రిక్షన్ అనేది బాగా ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనం రాయగలుగుతాం. ఇఫ్ ద బోర్డ్ ఈజ్ వెరీ సాఫ్ట్, మీరు ఒక గ్లాస్ సర్ఫేస్ మీద చాక్తో రాయడానికి ప్రయత్నించండి, చాలా కష్టంగా ఉంటుంది, సరిగ్గా రాయలేరు. అదే మీరు గరుకుగా ఉన్న నేల మీద చాక్తో రాయండి, ఈజీగా రాయగలుగుతారు. నౌ లెట్ us see the next one, ఎరేజింగ్ విత్ ఎరేజర్. ఎరేజర్తో మనం పేపర్ మీద ఉండే లైన్స్ని ఎరేజ్ చేస్తాం. ఇలా ఎరేజ్ చేయాలి అంటే పేపర్కి ఎరేజర్కి మధ్యలో చాలా ఫ్రిక్షన్ ఉండాలి. ఆ ఫ్రిక్షన్ లేకపోతే మనం ఎరేజ్ చేయడం పాసిబుల్ కాదు. అలాగే జాగింగ్ విత్ ద షూ ఆర్ వాకింగ్ విత్ ద స్లిప్పర్స్.
సో మన షూకి గ్రౌండ్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనం పడిపోకుండా వెళ్ళగలుగుతున్నాం. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్. అండ్ వన్ మోర్, రైటింగ్ విత్ ఎ పెన్. సో వీఆర్ రైటింగ్ విత్ ఎ పెన్ ఆన్ ఏ పేపర్. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ లేకపోతే మీరు పెన్తో పేపర్ మీద రాయలేరు. మీరు పెన్ తీసుకుని ఒక గ్లాస్ డోర్ మీద కానీ ఒక గ్లాస్ పెన్ మీద కానీ రాయటానికి చూడండి. సో మీరు సరిగ్గా రాయలేరు, ఎందుకంటే పెన్ టిప్కి గ్లాస్కి ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే గ్లాస్ చాలా స్మూత్గా ఉండడం వల్ల. అదే మీరు పేపర్ మీద అయితే చాలా బాగా రాయగలుగుతారు, ఎందుకంటే పేపర్ ఈజ్ ఏ వెరీ రఫ్ సర్ఫేస్. సో నౌ ఈ ఫ్రిక్షన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ది అమౌంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ది సర్ఫేసెస్ ఆఫ్ ది ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్. ఫ్రిక్షన్ అనేది ఇంటరాక్ట్ అవుతున్న ఆబ్జెక్ట్స్ యొక్క సర్ఫేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను. మనం చాక్ పీస్తో ఒక బోర్డు మీద ఈజీగా రాయగలుగుతాం, కానీ ఒక గ్లాస్ సర్ఫేస్ మీద రాయలేం. సో ఫ్రిక్షన్ అనేది ఈ ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క సర్ఫేస్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సర్ఫేసెస్ ఆఫ్ ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్మూత్, ద ఫ్రిక్షన్ విల్ బీ లెస్. ఈ సర్ఫేసెస్ కనుక స్మూత్గా ఉంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. ఇఫ్ ద సర్ఫేసెస్ ఆర్ రఫ్, దేర్ విల్ బీ మోర్ ఫ్రిక్షన్. సర్ఫేసెస్ రఫ్గా ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ రిలేటివ్ టు ది సర్ఫేస్. ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో దానికి ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు బాల్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటే ఫ్రిక్షన్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రిక్షన్. నౌ లెట్ us see the another contact force, నార్మల్ ఫోర్స్. ఈ నార్మల్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. మీరు మీ చేతిలో ఒక బుక్ పట్టుకున్నారు, దాన్ని వదిలేస్తే ఏమవుతుంది? ఆ బుక్ నేల మీద పడుతుంది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ గ్రావిటీ, దట్ ఈస్ గ్రావిటేషనల్ పుల్. సో గ్రావిటేషనల్ పుల్ వల్ల బుక్ కింద పడుతుంది. సో మీరు బుక్ని ఒక టేబుల్ మీద పెట్టారు, అప్పుడు బుక్ అనేది కింద పడుతుందా? నో. మరి బుక్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందా? ఎస్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు బుక్ని కిందకి పుల్ చేస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం టేబుల్ ఒక ఫోర్స్ని బుక్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్కి రివర్స్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది, అందువల్ల బుక్ అనేది పడిపోవట్లేదు. సో టేబుల్ అనేది బుక్ మీద ఒక ఫోర్స్ని అప్లై చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మల్ ఫోర్స్. దిస్ నార్మల్ ఫోర్స్ ఈజ్ ప్రివెంటింగ్ ద బుక్ ఫ్రమ్ ఫాలింగ్. సో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటే నార్మల్ ఫోర్స్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్గా ఉండడం వలన బుక్ అనేది పడిపోకుండా అదే ప్లేస్లో ఉంటుంది. సిన్స్ దీస్ టూ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ magnitude and acting in opposite directions, we say that the net force acting on the book is 0. ఇక్కడ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, నార్మల్ ఫోర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాయి, కాబట్టి నెట్ ఫోర్స్ అనేది 0. అందువల్ల ఆ బుక్ యొక్క పొజిషన్లో ఎలాంటి మార్పు ఉండదు. సో దిస్ ఈజ్ నార్మల్ ఫోర్స్. నౌ లెట్ us see the next type of contact force, that is tension force. ఈ టెన్షన్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద క్రెయిన్స్ చూసారా? ఈ క్రెయిన్స్ నుంచి ఒక తాడు లేదా స్ట్రింగ్స్ అనేవి వేలాడుతూ ఉంటాయి, దాని కింద ఒక పెద్ద బరువు అనేది వేలాడుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం షిప్పింగ్ యార్డ్లో చూస్తే అక్కడ పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ క్రెయిన్స్తో లిఫ్ట్ చేయబడతాయి. సో ఈ కంటైనర్ గాల్లో ఉన్నప్పుడు ఆ కంటైనర్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ చేస్తుందా? ఎస్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద కంటైనర్. మరి ఆ కంటైనర్ కిందకి ఎందుకు పడటం లేదు? బికాస్ ఇట్ ఈజ్ పుల్డ్ బై ఎ స్ట్రింగ్. అది ఒక తాడుతో పైకి లాగబడుతుంది. ఇప్పుడు ఈ తాడులో ఒక ఫోర్స్ ఉంది, అది ఏ ఫోర్సో మీకు తెలుసా? ఎస్, ఇట్ ఈజ్ టెన్షన్ ఫోర్స్. సో ఈ ఆబ్జెక్ట్ అంటే కంటైనర్ కింద పడకుండా ఉండటానికి పైనుంచి ఒక ఫోర్స్ వర్క్ చేస్తుంది, అది టెన్షన్ ఫోర్స్. సో ఈ టెన్షన్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇవి రెండు సమానంగా ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ ఈజ్ 0 అండ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ నెయిదర్ ఫాలింగ్ డౌన్ ఆర్ నెయిదర్ గోయింగ్ అప్. ఆ కంటైనర్ కిందకి పోవట్లేదు, పైకి పోవట్లేదు.
అయితే క్రెయిన్ని ఆపరేట్ చేసి ఆ స్ట్రింగ్ని రొటేట్ చేసి పైకి లాగితే కంటైనర్ పైకి వెళ్తుంది. అంటే ఇఫ్ వీ క్రియేట్ మోర్ టెన్షన్ ఫోర్స్ ఇట్ ఈస్ మోర్ దాన్ ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్. సో ది ఆబ్జెక్ట్ విల్ మూవ్ అప్. సో దీన్ని మనం టెన్షన్ ఫోర్స్ అని అంటాం. సో టెన్షన్ ఫోర్స్ని మనం ఎక్కడ చూస్తాం? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్ట్రింగ్తో హ్యాంగ్ చేయబడి ఉంటే ఆ స్ట్రింగ్లో ఉండే ఫోర్స్ని మనం టెన్షన్ ఫోర్స్ అని చెప్తాం. ఈ వీడియోలో మనం క్లాస్ 8 ఫిజిక్స్లోని ఫోర్స్ లెసన్లో ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ డిస్టెన్స్ వీటి గురించి నేర్చుకోబోతున్నాం. ఫోర్సెస్ 2 టైప్స్గా ఉంటాయనుకున్నాం. ఒకటి కాంటాక్ట్ ఫోర్సెస్, అంటే ఈ ఫోర్సెస్లో ఒక బాడీ ఇంకొక బాడీని కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫోర్స్ వర్క్ చేస్తుంది. దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. కొన్ని ఫోర్సెస్ ఇంటరాక్ట్ అయ్యి 2 బాడీస్ కాంటాక్ట్లోకి రాకుండానే వర్క్ చేస్తాయి. సో ఈ ఫోర్సెస్ని మనం ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అని అంటాము. అవే మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ముందుగా మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి చూద్దాం. మనం ఇంతకుముందు క్లాసెస్లో వీ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. వాట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్? ఎ మ్యాగ్నెట్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్ దట్ అట్రాక్ట్స్ మ్యాగ్నెటిక్ మెటల్స్ లైక్ ఐరన్, స్టీల్. సో మ్యాగ్నెట్ అంటే అది ఒక ఆబ్జెక్ట్. అది ఏం చేస్తుంది? మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే రిపెల్ కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. వాట్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్? ఏ పుల్ ఆర్ పుష్ కాజ్డ్ బై ఏ మ్యాగ్నెట్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఒక మ్యాగ్నెట్ క్రియేట్ చేసే పుష్ కానీ పుల్ కానీ, అంటే అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ, దీన్నే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటాం. అయితే మనం ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని అబ్జర్వ్ చేయడానికి ఒక యాక్టివిటీ ద్వారా చేయొచ్చు. అబ్జర్వింగ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఫర్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ అ నీడిల్ అండ్ ఎ బార్ మ్యాగ్నెట్. దీనికి మనకు ఒక నీడిల్ ఇంకా బార్ మ్యాగ్నెట్ కావాలి. బార్ మ్యాగ్నెట్ని నీడిల్ మీదుగా ఇలా ఒకే డైరెక్షన్లో ఎక్కువసార్లు రబ్ చేయాలి. సో ఇలా రబ్ చేయడం వలన ఈ నీడిల్ అనేది మ్యాగ్నెట్గా మారిపోతుంది. సో ద నీడిల్ టర్న్స్ ఇంటూ అ మ్యాగ్నెట్. వీ నో దాట్ ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ 2 పోల్స్, నార్త్ పోల్, సౌత్ పోల్. అలాగే ఇప్పుడు ఈ నీడిల్ కూడా 2 పోల్స్ వచ్చాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. అయితే మనకి ఇందులో ఈ నీడిల్లో ఏది నార్త్ పోలో ఏది సౌత్ పోలో మనకి తెలియదు కదా. దెన్ హౌ కెన్ వీ ఫైండ్ అవుట్? లెట్ అస్ సీ. ఈ నీడిల్ని ఒక టేబుల్ మీద ప్లేస్ చేసి మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం. సో బార్ మ్యాగ్నెట్లోని నార్త్ పోల్ని ఈ నీడిల్లో ఒక ఎండ్ మీదకి తీసుకొద్దాం. సో ఆ ఎండ్లో నీడిల్ అట్రాక్ట్ అయిందనుకోండి, అది సౌత్ పోల్. నీడిల్ కనుక రిపెల్ అయిందనుకోండి, అది నార్త్ పోల్. ఎందుకంటే లైక్ పోల్స్ రిపెల్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. అంటే మ్యాగ్నెట్లో సేమ్ పోల్స్, లైక్ పోల్స్, నార్త్ నార్త్ రిపెల్ అవుతాయి, సౌత్ సౌత్ రిపెల్ అవుతాయి, నార్త్ సౌత్ అట్రాక్ట్ అవుతాయి. సో నీడిల్లో ఏ పార్ట్ అయితే మ్యాగ్నెట్లో నార్త్కి అట్రాక్ట్ అవుతుందో అది సౌత్ పోల్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ నీడిల్కి పోల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం వీటిని మార్కింగ్ చేద్దాం. ఎలా చేద్దాం? సో ఈ నీడిల్ని మార్క్ చేయడానికి మనం ఏం తీసుకున్నాం? ఫోమ్ బాల్స్, అంటే థర్మోకాల్ బాల్స్ ఉంటాయి కదా, అలాంటి బాల్స్ తీసుకున్నాం. మనం ఏ కలర్ బాల్స్ తీసుకున్నాం? వైట్ ఇంకా రెడ్. ఇప్పుడు ఈ నీడిల్కి మనం సౌత్ పోల్లో రెడ్ కలర్ ఫోమ్ బాల్ని గుచ్చుదాము, అలాగే నార్త్ పోల్లో వైట్ కలర్ ఫోమ్ బాల్ని గుచ్చుతాం. సో వైట్ ఈజ్ ఫర్ నార్త్, రెడ్ ఈజ్ ఫర్ సౌత్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక యాక్టివిటీ చేయబోతున్నాం ఈ నీడిల్తో. సో ఇప్పుడు ఈ నీడిల్ని తీసుకొచ్చి మనం ఒక బౌల్ ఆఫ్ వాటర్లో ప్లేస్ చేసాం. ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో ఈ నీడిల్ని ప్లేస్ చేసాం. అలాగే మనం ఇంకొక నీడిల్ తీసుకుంటున్నాం. సేమ్ టైప్లో ఒక నీడిల్ తీసుకొని దాన్ని మ్యాగ్నటైజ్ చేసి దానికి కూడా ఇలాగ ఫోమ్ బాల్స్ పెట్టి ఈ బౌల్లో పెడతాం. నౌ వీ హ్యావ్ టేకెన్ 2 నీడిల్స్ విత్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. మనం ఫోమ్ బాల్స్ గుచ్చడం వల్ల ఈ నీడిల్స్ వాటర్లో మునిగిపోకుండా తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక నీడిల్లో సౌత్ పోల్ని, అంటే రెడ్ కలర్ ఫోమ్ బాల్ని, ఇంకొక నీడిల్లో సౌత్ పోల్, అంటే సెకండ్ నీడిల్లోని రెడ్ బాల్ దగ్గరికి తీసుకొచ్చామనుకోండి,
ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి, రెండు నీడిల్స్ కూడా రిపెల్ అవుతాయి. దే పుష్ ఈచ్ అదర్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది వర్కౌట్ అవుతుంది కదా. ఏ ఫామ్లో వర్కౌట్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పుష్. ఎందుకని? బికాస్ సేమ్ పోల్స్ రిపెల్. రెండు కూడా సౌత్ పోల్సే కాబట్టి అవి రిపెల్ అయినాయి. ఇప్పుడు నీడిల్ని టర్న్ చేసి ఒక నీడిల్లోని రెడ్ కలర్ బాల్ దగ్గరికి సెకండ్ నీడిల్లోని వైట్ కలర్ బాల్ని తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుంది? బోత్ నీడిల్స్ దే అటాచ్ టుగెదర్. ఇప్పుడు బోత్ నీడిల్స్ దే పుల్ ఈచ్ అదర్, అంటే ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ ఫోర్స్ అనేది పుల్ రూపంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హియర్ వీ సీ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ పుల్. సో ఎందుకు పుల్ చేసుకుంటున్నాయి? ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. ఇక్కడ మ్యాగ్నెటిజంలో ఆపోజిట్ పోల్స్, నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటాయి. సో బై దిస్ యాక్టివిటీ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, ఈ యాక్టివిటీలో మనం ఏం నేర్చుకున్నాం? లైక్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి, ఓకే, అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో ఈ ఫోర్స్నే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటున్నాం. ఈ ఫోర్స్ అనేది ఎలాంటి కాంటాక్టు లేకుండా వర్కౌట్ అవుతుంది. ఇందులో ఈ రెండు ఇంటరాక్టింగ్ బాడీస్, ఈ రెండు నీడిల్స్ కూడా కాంటాక్ట్ అవ్వకుండానే ఈ ఫోర్స్ అనేది వర్కౌట్ అయింది. సో దీన్ని మనం ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. తర్వాతది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని మనం ఒక చిన్న యాక్టివిటీతో అర్థం చేసుకోవచ్చు. ఫర్ దిస్ యాక్టివిటీ వీ నీడ్ అ బెలూన్. మనకు ఒక బెలూన్ కావాలి. అండ్ వీ నీడ్ అ పేపర్, సమ్ పేపర్ బిట్స్. ఒక బెలూన్ తీసుకొని ఒక పేపర్తో ఆ బెలూన్ మీద మనం రబ్ చేసినట్లయితే బెలూన్ మీద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. అంటే బెలూన్ పైన కొన్ని ఛార్జెస్ అనేవి అక్యుములేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ బెలూన్ని చిన్న చిన్నగా కట్ చేసిన పేపర్స్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ పేపర్స్ బెలూన్కి అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం బెలూన్ని పేపర్స్కి టచ్ చేయట్లేదు. దట్ మీన్స్ వీఆర్ నాట్ బ్రింగింగ్ ఇట్ ఇన్ టు కాంటాక్ట్. జస్ట్ వీఆర్ బ్రింగింగ్ ద బెలూన్ క్లోజ్ టు ద పేపర్ బిట్స్. ఇప్పుడు ఇక్కడ ఇంటరాక్టింగ్ బాడీస్ ఏవి? బెలూన్ ఇంకా పేపర్ బిట్స్. ఈ రెండు ఇంటరాక్టింగ్ బాడీస్కి మధ్యలో కాంటాక్ట్ అనేది ఏర్పడకుండానే ఒక ఫోర్స్ అనేది వర్క్ చేసి ఈ పేపర్ బిట్స్ని బెలూన్కి అతుక్కునేలా చేస్తుంది. సో ఈ ఫోర్స్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటున్నాము. ఎందుకనంటే ఈ ఫోర్స్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని చెప్తాం. దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము? ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై అ చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ చార్జ్డ్ ఆర్ అన్చార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ మనం మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాము. సో మన ఇంట్లో ప్లాస్టిక్ చైర్స్ ఉంటాయి కదా. ఎవరైనా కొంతమంది సిల్క్ క్లాత్స్ వేసుకున్న వాళ్ళు ఆ చైర్లో కూర్చొని అటు ఇటు రబ్ చేసి పైకి లెగిసిన తర్వాత మనం సడన్గా ఆ చైర్ని ముట్టుకుంటే ఒక్కొక్కసారి మనకి షాక్ కొడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే సిల్క్ క్లాత్తో ఆ ప్లాస్టిక్ చైర్లో కూర్చొని అది రబ్ అయినప్పుడు దాని మీద ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో మనం సడన్గా దాన్ని టచ్ చేస్తే మనకి చిన్న షాక్ లాగా తగులుతుంది. సో దిస్ ఈజ్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో లెట్ us see the next one, gravitational force. So we all know what is a gravitational force. Gravitational force అంటే మనం దీన్ని ఎలా చెప్తాము? If we throw any object up into the air, it reaches the ground because the earth it pulls the object towards itself. దీన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని మనం చెప్తాము. బట్ ఇన్ ఫ్యాక్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇది ఏ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్. అంటే ఎర్త్ మాత్రమే గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చెయ్యదు. యూనివర్స్లో ఉన్న ఏ రెండు బాడీస్ మధ్య అయినా సరే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒక గోడ పక్కన నించున్నారనుకోండి, గోడకి మీకు మధ్య కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. కానీ మనం గోడకి ఎందుకు అతుక్కోము? ఆ ఫోర్స్ని మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాము? బికాజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లైడ్ బై ది వాల్. గోడకి మీకు మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన మీరు ఎర్త్కే అతుక్కుంటున్నారు.
So because the huge size of the earth, all the different objects are attracted towards the earth. అలాగే మన ఎర్త్ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ అంటే ఎయిర్ ఇది కూడా అలా బయట స్పేస్లోకి స్ప్రెడ్ అయిపోకుండా ఎర్త్ చుట్టూనే ఉంటుంది. దీనికి కారణం గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది ఎర్త్. సో లెట్ us see the definition of gravitational force. It is the force of attraction that exists between any two bodies everywhere in the universe. సో ఇవి ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే రెండు ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లోకి రాకుండా దూరం నుంచే పనిచేసే ఫోర్సెస్ని ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ అని మనం చెప్తాం. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ నెట్ ఫోర్స్. ఈ వీడియోలో మనం క్లాస్ 8 ఫిజిక్స్లోని ఫోర్స్ లెసన్లోని నెట్ ఫోర్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. హియర్ వీ హ్యావ్ ఎ స్టేషనరీ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకి రెస్టింగ్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఒక లెవెల్డ్ ప్లేన్ మీద ఉంది అంటే సమంగా వాలు లేకుండా ఉండే ఒక సమంగా ఉండే ఒక ప్లేన్ మీద ఈ ఆబ్జెక్ట్ స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఉంది అంటే కదలకుండా స్టేషనరీగా ఉంది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద ఏ ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయి మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. డిఫరెంట్ ఫోర్సెస్ ఈ ఆబ్జెక్ట్ మీద 2 ఫోర్సెస్ వర్క్ చేస్తున్నాయి. వన్ గ్రావిటేషనల్ ఫోర్స్, ది అదర్ వన్ నార్మల్ ఫోర్స్. సో ఎర్త్ అనేది ఈ బాల్ మీద గ్రావిటేషనల్ పుల్ లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. సో బాల్ అనేది పుల్ చేయబడుతుంది ఎర్త్కి. అలాగే ఇక్కడుండే గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది బాల్ మీద నార్మల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో ఈ నార్మల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్లో ఉంది. సో ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే అప్లై చేయబడుతుందో అంతే నార్మల్ ఫోర్స్ కూడా బాల్ మీద అప్లై చేయబడుతుంది కానీ రివర్స్ డైరెక్షన్లో. సో when the forces acting on an object in opposite directions are equal, then the net force will be 0. ఈ కేసులో నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే బాల్ మీద ఈక్వల్ ఫోర్స్ అప్లై చేయబడుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అప్లై చేయబడుతుందో నార్మల్ ఫోర్స్ కూడా అంతే అప్లై చేయబడుతుంది. కానీ ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయబడుతున్నాయి కాబట్టి ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది 0. సో ఈ నెట్ ఫోర్స్ 0 ఉండడం వల్ల ఈ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్లో ఎలాంటి చేంజ్ లేదు. సో ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఈజ్ 0 దెన్ దెర్ విల్ బీ నో చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్. అయితే ఇప్పుడు మనం కాల్తో ఈ బాల్ని కొద్దిగా తన్ని దీనికి కొంత ఫోర్స్ని అప్లై చేద్దాం, ఎడిషనల్ ఫోర్స్ని. సో ఇప్పటి వరకు ఈ ఫోర్స్ బ్యాలెన్స్ అవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్సు నార్మల్ ఫోర్సు రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కాల్తో తన్ని ఎక్స్టర్నల్గా కొంత ఫోర్స్ని ఇచ్చి ఈ ఫోర్సెస్ని అన్బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ద బాల్ ఇట్ మూవ్స్, అది స్టేట్ ఆఫ్ రెస్ట్లోంచి మోషన్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ ఈజ్ ఎ టేబుల్ అండ్ హియర్ ఈజ్ ఎ బాయ్. హీ ఈజ్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఒక బాయ్ ఉన్నాడు. సో ఈ బాయ్ ఆ టేబుల్ మీద కొంత ఫోర్స్ని అప్లై చేస్తున్నాడు. బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్ ద టేబుల్. కానీ అతను టేబుల్ని మూవ్ చేయలేకపోతున్నాడు. ఎందుకని? ఆ బాయ్ టేబుల్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఏ డైరెక్షన్లో? రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్ వైపుకి అప్లై చేస్తున్నాడు. అయితే టేబుల్ మూవ్ అవ్వట్లేదు అని అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా కొంత ఫోర్స్ ఏదైనా వర్క్ చేస్తూ ఉండాలి. ఏ ఫోర్స్ వర్క్ చేస్తుంది? ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ నేల గరుకుగా ఉండడం వల్ల ఈ టేబుల్ అనేది జరగట్లేదు. అయితే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఈ అబ్బాయి అప్లై చేస్తున్న ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో వెన్ దీస్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్, ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఇన్ ద రెస్ట్ ఇట్ టెండ్స్ టు కంటిన్యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ఎప్పుడైతే దాని మీద అప్లై అవుతున్న ఫోర్సెస్ బ్యాలెన్స్ అయిపోతాయో అప్పుడు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది. సో ఈ టేబుల్ని మూవ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఈ ఫోర్సెస్ని అన్బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చాడు, అనదర్ బాయ్. హీ ఈజ్ ఆల్సో అప్లయింగ్ ద ఫోర్స్. సో బోత్ ద బాయ్స్ ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్. నౌ ద టేబుల్ మూవ్స్. ఇప్పుడు టేబుల్ కదిలింది. సో ఎందుకని? బాయ్ 1 అప్లై చేస్తున్న ఫోర్స్కి బాయ్ 2 అప్లై చేస్తున్న ఫోర్స్ యాడ్ అయితే ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయడం జరిగింది. సో టేబుల్కి రైట్ సైడ్ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయబడుతుంది.
లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే వీళ్ళిద్దరూ కలిసి అప్లై చేస్తున్న ఫోర్స్ ఎక్కువ వల్ల టేబుల్ అనేది అటువైపు మూవ్ అయింది. సో వెన్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ, వన్ ఆఫ్ ద ఫోర్సెస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది అదర్ టు సెట్ ద బాడీ ఇన్ మోషన్. ఒక బాడీ మీద రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నప్పుడు, ఈ రెండు ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒక ఫోర్స్ ఎక్కువైతే ఆ బాడీ లేదా ఆ ఆబ్జెక్ట్ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ టేబుల్కి ఇటుపక్క ఫ్రిక్షనల్ ఫోర్స్, అటుపక్కన ఇద్దరు అబ్బాయిలు పుష్ చేస్తున్న ఫోర్స్ ఉంది. సో ఇందులో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే కూడా వాళ్ళిద్దరూ అప్లై చేసిన ఫోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ డైరెక్షన్లో టేబుల్ అనేది మూవ్ అయింది. సో ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద టూ బాయ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ది ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్. సో నౌ లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్ నెట్ ఫోర్స్. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. అసలు నెట్ ఫోర్స్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ నెట్ ఫోర్స్. ఒక వస్తువు మీద పనిచేస్తున్న అన్ని బలాల మొత్తం, అంటే ద సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ నెట్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ టేబుల్ మీద ఇద్దరు అబ్బాయిలు ఫోర్స్ని అప్లై చేస్తున్నారు. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై బాయ్ 1 ఈజ్ F1, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై బాయ్ 2 ఈజ్ F2. సో ఈ టేబుల్ మీద అప్లై అవుతున్న మొత్తం ఫోర్స్ ఎంత? F1 ప్లస్ F2. ఎందుకని? ద సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ నెట్ ఫోర్స్ అని చెప్పాం. సో F నెట్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2. అయితే ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో ఈ టేబుల్ మీద అప్లై అవుతున్న అన్ని ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయలేదు. కేవలం ఈ టేబుల్ మీద ఈ ఇద్దరు అబ్బాయిలు అప్లై చేస్తున్న నెట్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేశాం. వాస్తవానికి ఈ టేబుల్ మీద ఈ ఇద్దరు అబ్బాయిలు ఫోర్స్ని అప్లై చేస్తున్నారు, దట్ ఈజ్ F1 ప్లస్ F2. అయితే ఆపోజిట్ డైరెక్షన్లో టేబుల్కి ఫ్రిక్షన్ ఉంది, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎంత ఉందో దాన్ని మనం వీళ్ళిద్దరూ అప్లై చేస్తున్న ఫోర్స్లోంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఇంకొక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. హియర్ ఈజ్ అ టేబుల్. ద టేబుల్ ఈజ్ పుష్డ్ బై టూ బాయ్స్ ఆన్ ఆపోజిట్ సైడ్స్. టేబుల్కి అటుపక్కన ఒకళ్ళు, ఇటుపక్కన మరొకళ్ళు ఉండి టేబుల్ని పుష్ చేస్తున్నారు. సో హియర్ ద ఫోర్సెస్ అప్లైడ్ ఆన్ ద టేబుల్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇద్దరు కూడా ఈక్వల్ ఫోర్స్ని అప్లై చేస్తున్నారు, బాయ్ 1 అండ్ బాయ్ 2. కానీ ఈ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అవుతుంది. సో ఒక అతను రైట్ సైడ్కి ఫోర్స్ అప్లై చేస్తే ఒక అతను లెఫ్ట్ సైడ్కి ఫోర్స్ని అప్లై చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ ఈక్వల్ ఫోర్స్ని అప్లై చేస్తే ద నెట్ ఫోర్స్ ఇట్ బికమ్స్ 0, బికాస్ ద నెట్ ఫోర్స్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. అంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2. అయితే ఇక్కడ మనం ఒక సైడ్ మనం పాజిటివ్గా తీసుకుంటే, అంటే ఒక సైడ్ అప్లై అవుతున్న ఫోర్స్ని మనం పాజిటివ్ వాల్యూగా తీసుకుంటే, రెండవది ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అవుతుంది కాబట్టి దాన్ని నెగటివ్ అంటే మైనస్గా తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ సైడ్ ఫోర్స్ అప్లై చేస్తున్న బాయ్ని మనం F1గా తీసుకుంటే, రైట్ సైడ్ దానికి ఆపోజిట్లో ఉంది కాబట్టి మైనస్ F2గా తీసుకోవాలి. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ మైనస్ F2 ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. సో ఇద్దరు ఈక్వల్ ఫోర్స్ని అప్లై చేస్తే నెట్ ఫోర్స్ ఏమవుతుంది? F1 మైనస్ F2 0 అవుతుంది. సో వెన్ ద ఫోర్సెస్ ఆన్ ఎ బాడీ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఆపోజిట్ డైరెక్షన్స్లో అప్లై అవుతున్న ఫోర్సెస్ యొక్క నెట్ ఫోర్స్ మనం కనుక్కోవాలంటే ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేయాలి. వి సీ అనదర్ ఎగ్జాంపుల్. ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా మన రెండు చేతుల ఇండెక్స్ ఫింగర్కి చుట్టూ పెట్టి ఇలా స్ట్రెచ్ చేసాం. సో ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ అనేది మన ఫింగర్స్ మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఒక్క రబ్బర్ బ్యాండ్ అప్లై చేసే ఫోర్స్ని F యూనిట్స్ అనుకుంటే 2 రబ్బర్ బ్యాండ్స్ వేసాం మనం, అంటే F ప్లస్ F. 10 రబ్బర్ బ్యాండ్స్ వేస్తే F నెట్ ఈజ్ ఈక్వల్ టు F ప్లస్ F ప్లస్ F ప్లస్ టిల్ 10. సో 10F. సో ఇలా మనం నెట్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి ఇలా క్యాలిక్యులేట్ చేసిన నెట్ ఫోర్స్కి మనం ఏ యూనిట్స్ ఇస్తాం? ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్స్. దీన్ని మనం క్యాపిటల్ Nగా రాస్తాం. సో ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్స్. ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్
net force, what is net force, and how to find out the net force acting on an object. In the next video, we see calculating the net forces acting on a free body diagram. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.